భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో బలుగూరి రామరెడ్డి 75 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుమారుడు కుటుంబ సభ్యుల నిర్ణయంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో అప్పగించారు. ముందుగా సీతారామపురంలో రామరెడ్డి పార్థివ దేహానికి శవయాత్ర నిర్వహించి అనంతరం మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మధు మాట్లాడుతూ, నేడు దేశంలో వైద్య పరీక్షలకు పార్థివ దేహాల సమస్య ఎక్కువగా ఉందని, వైద్య రంగంలో ఎన్ని పరిశోధనలు జరిగితే అంత అభివృద్ధి జరుగుతుందని, నేటి సమాజంలో సాంప్రదాయాల పేరుతో మృతదేహాల ఖననం జరుగుతుందని, వైద్య పరీక్షలకు పార్థివ దేహాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, ఈ నేపథ్యంలో నేను కమ్యూనిస్టు భావజాలంతో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి భౌతిక కాయం వైద్య రంగానికి ఉపయోగపడేలా ఆకాంక్షతో మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్నామని అన్నారు. మా నాన్నగారు బలుగూరి రామరెడ్డి గారు నిన్న అనారోగ్యంతో మరణించారు. మా నాన్నగారి యొక్క భౌతిక దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇవ్వాలని కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వ కళాశాలలో మా నాన్నగారి భౌతిక దేహాన్ని హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. భారతదేశంలో వైద్య రంగంలో పరిశోధనలో పార్థివ దేహాల సమస్య చాలా ఎక్కువగా ఉంది. వైద్య రంగంలో ఎంత ఎక్కువ పరిశోధనలు జరిగితే అంత ఎక్కువగా వైద్య రంగంలో అభివృద్ధి కోసం అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మన భారతదేశం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లక్షణాల పేరుతోటి, సాంప్రదాయాల పేరుతోటి పార్థివ దేహాన్ని పరిశోధనలకు ఇవ్వడానికి అనేక మంది నిరాకరిస్తున్న తరుణంలో నేను CIT రాష్ట్ర కార్యదర్శిగా కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న క్రమంలో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి యొక్క భౌతిక దేహం ఈ సమాజానికి, ఈ ప్రజలకి భారతదేశంలో వైద్య రంగంలో అభివృద్ధి కోసం ఉపయోగపడాలనే కాంక్షతోటి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం.